హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు అసలు మనం బ్లాబ్లా ఎలా బుక్ చేసుకోవాలి, దాంట్లో ఎలా ప్రయాణం చేయాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను విజయవాడ నుండి ఒంగోలుకి బ్లాబ్లాలో వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని బయలుదేరాను. దాని గురించి మీకు మొత్తం విషయాలు తెలియజేస్తాను. నా రిటర్న్ జర్నీ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది, మీకు అన్నీ చెప్తాను. యాపిల్ ప్లే స్టోర్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ బ్లాబ్లా యాప్ ఉంటుంది. అందులో మనం అలా సెలెక్ట్ చేసుకొని మన సిటీస్ ఏ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని నొక్కితే అసలు ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10:30 ఉంది, దాని మీద నొక్కితే 370 రూపీస్ ఒంగోలుకి అని ఉంది. నేను అదేవిధంగా బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రయాణంలో గుంటూరులో ఎక్కుతారా సార్? సార్ మేము ఒంగోలు తర్వాత ఒంగోలులో నేను ఫ్రీ కూర్చోండి సార్. ఒంగోలు ఎవరు లేదు. తర్వాత హాయ్ పెట్టండి, లైవ్ లొకేషన్ పెడతాం, మీరు ట్రాక్ చేసుకొని చిన్నగా రావచ్చు. మీరు ఇప్పుడు మీ ఒంగోలు ఐడియా లేదా? లేదు సార్, లేదు. అందుకని ఒంగోలు సార్ ఒక పని చేయండి సార్. ఒంగోలు మీకు నేను నా లొకేషన్ పెడతాను, లోపలికి రావాలా సార్? దానివల్ల లోపలికి అక్కర్లేదు సార్. దీనికి 2 ఐడియాలు ఉన్నాయి, మీకు ఒక్క అర్థం చెప్తా. ఒకటేమో మన ఓఆర్ఆర్ అవుట్సైడ్ నుంచి వెళ్ళిపోతాం. అవునవును. అంతకుముందు ఒకటి ఊళ్ళో నుంచి లోపలికి రావాలి. ఆ విధంగా ఒంగోలు జాయిన్ అయ్యే వాళ్ళు మన వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు ఒంగోలులో ఎక్కడ జాయిన్ అవుతారో చెప్పారు. వాళ్ళు ఒంగోలు నుంచి చెన్నై వెళ్ళడానికి ఈ బ్లాబ్లా బుక్ చేసుకున్నారు. ఈ విధంగా నా ఒంగోలు ప్రయాణం మొదలైంది. దారిలో కాజా దగ్గర టోల్గేట్ దగ్గర అందరం కలిసి టీ తాగాం. ఇక్కడ మా ఫ్రెండ్ శేషుబాబు గారు కూడా మాతో జాయిన్ అయ్యారు. శేషుబాబు గారు మేము అందరం కలిసి టీ తాగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ నాతో ప్రయాణం చేస్తుంది ఎవరో మీకు తెలుసా? కారు డ్రైవ్ చేస్తుంది ఒక డాక్టర్ గారు. ఆయన అనేక మెడికల్ కాలేజీల్లో వర్క్ చేసి ఇప్పుడు చెన్నై మెడికల్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి బయలుదేరారు. ఆయన ఇబ్రహీంపట్నంలో నెమ్రాలో 10 ఇయర్స్, అలాగే హైదరాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో ఒక 5 ఇయర్స్ చేసి ఇప్పుడు చెన్నైలో కొత్త మెడికల్ కాలేజీలో జాయిన్ అవడానికి ఇప్పుడు ఆయన చెన్నై బయలుదేరి వెళ్తున్నారు. ఈ డాక్టర్ గారి పేరు షేక్ బాషా. అలాగే బాషా గారి పక్కన మరొక యంగ్ గై యూసఫ్ ఖాన్ ఉన్నారు. ఇతను శ్రీ సిటీలో ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలో పనిచేస్తూ ఇప్పుడు శ్రీ సిటీలో దిగడానికి అతను ఈ బ్లాబ్లా రైడ్ తీసుకున్నారు. నేషనల్ హైవే మీద ఫ్లైట్ ల్యాండ్, ఎమర్జెన్సీ ల్యాండ్ గురించి మేమందరం మాట్లాడుకున్నాం. ఆ చర్చ వినండి. అందుకని డివైడర్ ఉండదు అక్కడ. ఈ యూసఫ్ ఖాన్కి కేవలం 23 ఏళ్ళు మాత్రమే. ఇతను మంచి ఎడిటింగ్లో కూడా నిష్ణాతుడని నాతో చెప్పారు. అతను మనకి హెల్ప్ చేస్తాను ఎడిటింగ్లో కూడా అని ప్రామిస్ చేశాడు. సిమ్ అదేనండి, మన సిమెంట్ అదే. ఇక రన్వే లాంటిదే కదా సార్, ఇండైరెక్ట్ గా ఫ్లైట్ లో ఫీల్ వస్తుంది చూడండి సార్. అవును, ఫ్లైట్ లో ఫీల్ వస్తుంది. ఫ్లైట్ లో దిగినప్పుడు ల్యాండ్ అయినప్పుడు. మీరు గాడా చల్తే నేనే చెప్పు కాదాలి పూరే ఏమన్నా ఫ్లైట్ ఏమన్నా కాకపోతే ఈ మధ్యలో డివైడర్స్ అప్పుడు ఇవి కూడా ఉండకూడదు కదా సార్. యాక్చువల్గా సరిపోతుందండి. ఓకే, అదే అదే అదొకటి కిందకే ఉన్నాయి కాబట్టి డివైడర్లు పెద్ద ఇదే కాదు. అసలు ఈ బ్లాబ్లా ఫ్లాష్ బ్లాక్లోకి వెళితే సుదూర ప్రయాణాలు చేసేవారు తమ వాహనాల్లో ఖాళీ సీట్లలో ఇతరులతో పంచుకోవడానికి, అంటే కార్ పూలింగ్ వీలు కల్పించే ప్రముఖ ఫ్రెంచి సంస్థ దీనిని 2006లో ఫెడరల్ మెజల్లా ఫ్రాన్సిస్ నాజెస్ నికోలస్ బన్సల్ కలిసి ప్రారంభించారు. 2003 క్రిస్మస్ సెలవుల్లో ఫెడరల్ మెజల్లా ఫ్రాన్స్లోని తన స్వగ్రామానికి వెళ్ళాలనుకున్నప్పుడు
కొన్ని రైలు టికెట్లు బుక్ చేసుకోవడానికి అయిపోయినాయి. ఆయన రోడ్లపై గమనించినప్పుడు చాలా కార్లలో డ్రైవర్లు ఒక్కరే ప్రయాణిస్తూ మిగతా సీట్లన్నీ ఖాళీగా ఉండటం చూశారు. ఖాళీ సీట్లో ఉన్న డ్రైవర్లు ప్రయాణం చేయించుకునే వారికి ఒకే వేదికలోకి తెస్తే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ఆలోచించి ఆయన బ్లాబ్లాను స్థాపించారు. 2006లో ఫ్రాన్స్లో కువైట్ రోడ్ అనే ప్లాట్ఫామ్ కొనుగోలు చేసి కోమోటో కంపెనీ పేరుతో ఈ కార్ పూలింగ్ నెట్వర్కింగ్ అధికారికంగా ప్రారంభించారు. కారులో ఎక్కువగా మాట్లాడుకుంటారు కాబట్టి దీన్ని బ్లాబ్లా కారుగా 2013లో మార్చారు. 2014-15 యూరోప్లోని స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ దేశాలే కాకుండా రష్యా, బ్రెజిల్ మరియు 2015లో భారతదేశంలో కూడా కార్యకలాపాలు ప్రారంభించింది. 2015 నాటికి 1 బిలియన్ విలువ దాటి యూనికార్న్ హోదా దక్కించుకుంది. 2018లో కార్లతో పాటు సుదూర ప్రాంతాల బస్సు సేవలను బ్లాబ్లా బస్సు ప్రారంభించి సమగ్ర రవాణా వేదిక ఎదిగింది. ప్రస్తుతం ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా కోట్ల మంది ప్రయాణికులకి అందుబాటులో ఉంది. మీరు ఎడిట్ చేసిన వరకు వీడియో తీసుకుంటున్నాం సార్, తీసుకోవచ్చా? తీసుకుని ఎందుకంటే ఇప్పుడు రేపు మన దాంట్లో ఇలా మీరు పరిచయం అయినట్టు బాగా చేశారు సార్. ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు? ఇది MGM అని చెప్పి సార్, ట్యూషన్ పార్క్. ఎక్కడండి అది? చెన్నై. తమ్ముడు యూసఫ్ ఖాన్ చేసిన ఎడిటింగ్ వీడియోస్ నాకు చూపించాడు. నిజంగా చాలా బాగున్నాయి. నాకు కూడా భవిష్యత్తులో అతన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా అతను నాకు ఇచ్చాడు. అదిగో అతను డైకిన్ గురించి చెప్తున్నాడు. డైకిన్ అండి. ఇది ఇదండి డ్రోన్ నడుపుతా అన్ని కంపెనీ తమ్మునే చేసా. సూపర్ వచ్చింది, వీడియోస్ వ్యూస్ కూడా వచ్చింది. అదే మీకైతే కంపెనీలో ఒక ఇది ఉంటుంది, ఇలాంటి ఏదన్నా కానీ మా కేవై మీటింగ్ చాలా పెద్ద బ్రాండ్ కదా సార్ డైకిన్, ఇంటర్నేషనల్ బ్రాండ్. జపనీస్ కంపెనీలో పనిచేస్తాను. మా క్లయింట్ యాక్చువల్లీ డైకిన్, తాకినాక కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఇలా చూపిస్తా ప్రతి మంత్. అదే మొత్తం ప్రాజెక్ట్ మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 23 సార్. అబ్బో బాగా అంటే మీకు జంజీనికి ఇంకా చెప్పేదా ఉంది. అయితే మీరు వెరీ రీసెంట్ జాబ్ రీసెంట్ సార్, 1 year. అదే నేను ఒంగోలులో ఒక ముఖ్యమైన పెళ్ళికి అటెండ్ అవ్వడానికి వచ్చాను. వాళ్ళు నన్ను కళ్యాణ మండపం దాకా వదిలిపెట్టారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పి నేను ఆ కళ్యాణ మండపం వెళ్ళటానికి రెడీ అవుతా వాళ్ళకి సెండప్ చెప్పాను. నిజంగా ఈ జర్నీలో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చింది బ్లాబ్లాలో. ఈ డాక్టర్ గారు కూడా చాలా మంచి మనిషి. ఒకసారి నెక్స్ట్ టైం ఇక అతని కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ తీసుకున్నాం. ఇతను చెన్నై వెళ్ళటానికి ఒంగోలులో జాయిన్ అవ్వడానికి ఇద్దరు వచ్చారు. ఇప్పుడు నేను మన బాగా కావలసిన ముఖ్యమైన పెళ్ళికి లోపలికి వెళ్తున్నాను. ఒంగోలులో SGVS కళ్యాణ మండపం చాలా పెద్దది, చాలా బాగుంది. చాలా విశాలమైన పార్కింగు, చాలా కొత్తదనంగా ఈ SVGS కన్వెన్షన్ సెంటర్.
బంధువుల పెళ్ళికి వచ్చి వధూవరుల్ని ఆశీర్వదించడానికి లోపలికి వెళ్ళాను. అక్కడ చాలామంది బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా లోపలికి వెళ్ళి చూడముచ్చటైన పెళ్లి జంటకు ఆశీర్వదించి ఇప్పుడు స్టేజీ మీదకి వెళ్ళి నెక్స్ట్ ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ విజయవాడ వెళ్ళటానికి రెడీ అవుతున్నాను. రిటర్న్లో ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి బయలుదేరాను. ఆటో డ్రైవరు చాలా ఫ్రెండ్లీగా మాటలు కలిపితే చాలా బాగా మాట్లాడాడు. సిటీ అంతా చూపించాడు. అతని మాటల్లోనే మనం ఇప్పుడు అన్నీ విందాం. ఏ ఊరు మరి ఇది? మాది ఈదుమూడి. ఏ జిల్లా? ఆహా. రైడ్ చెనగంజం ఉంది. చెనగంజం ఉప్పు గుంటూరు పక్కన మాది. ఇక్కడికి వచ్చి మరి ఒంగోలు ఎంతకాలం అయితే? ఏమొచ్చేదండి ఈ మధ్య ఇదో బంకాలు గాడి చేస్తారు. దాని ఎక్కువ ఉన్నాయి మోస్తారు. విజయవాడ ఇప్పుడే వచ్చా పెళ్లికి రా. అదే అంత పోతంటే అవును. ఏంటి సినిమా హాలా? ఈ రోడ్డు కన్నా బస్ స్టాండ్ బాగుంటుంది. ఇది ఆఫీస్ వాళ్ళు ట్వెల్వ్ రైట్ హైదరాబాద్ ఉన్నట్టు ఉంటుంది. ఇది బస్ స్టాండ్. బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్కి ఒక కిలోమీటర్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అనుకుంటాం. పెద్ద చర్చి. చర్చా? పెద్ద చర్చి అదే మరి పక్కనే కలెక్టర్ ఆఫీస్ ప్రకాశం భవన్ నుంచి ఇదంతా కలెక్టర్ భవన్. కలెక్టర్ ఆఫీసా? ఆ లైటింగ్ ఉన్నదే ప్రత్యేకి బ్రిటిష్ వాళ్ళు కట్టి చర్చి అప్పుడు 150 సంవత్సరాలు ఉన్నది. మెల్లగాడ ఓపెన్ ఉంది. మెల్ల ఉంది. కనపడే కొంచెం మేరా ఉంది గ్రౌండ్. ఇస్తే సెంటర్ ఈ బొంకులో కొట్టేదేమో ఖైదీలు. ఖైదీలు వాళ్ళందరూ ఖైదీ. ఖైదీలు నడపడుతున్న పెట్రోల్ బొంకు. సుబ్బరామరెడ్డి అమ్మ. ఏంటది? ఏబిఎం కాలేజ్. కాలేజా? ఈ దగ్గర నుంచి ఆధార్ రోడ్డు దా గ్రౌండ్. ఏబిఎం కాలేజ్.
ఈ ఆటో డ్రైవర్ పేరు రాజు. రాజు. ఇప్పుడు నేను ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చాను. రైల్వే స్టేషన్ రాత్రి అయినా కానీ కలకలలాడుతుంది. ఇప్పుడు జనరల్ బుకింగ్ టికెట్ తీసుకోవడానికి లైన్లో నుంచున్నాను. విజయవాడకి ఏ ట్రైన్ ఉంటే అది ఎక్కుదామని తీసుకుంటే 80 రూపీస్ టికెట్ తీసుకున్నారు. నారాయణాద్రి ట్రైన్ ఖాళీగా ఉందని ఎక్కాం. ఇక్కడ కూడా 22, 23 సంవత్సరాల కుర్రోళ్ళు, రకరకాల ప్రొఫెషనల్స్లో, ఒకళ్ళు రాడ్ బైండింగ్, ఒకళ్ళు వాటర్ క్లూరిఫికేషన్ వర్క్, అలాగే రకరకాల మనుషులు నాకు పరిచయం అయ్యారు. వెనకాల సర్కార్ వచ్చింది. ఆ సర్కార్ వెళ్ళి కాకినాడలో దిగి ఎక్కలేదు ట్రైన్లో వాష్రూమ్లో వర్క్ చేసే అతను ఇప్పుడు మనతో మాట్లాడింది అతనే. అతను ట్రైను కదిలేటప్పుడు ఎక్కకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనతో చెప్తున్నాడు. నిజంగా అది నిజం. ఎవరైనా ట్రైను కదిలే ట్రైన్ ఎక్కొద్దు. ఇప్పుడు నా పక్కనున్న ఇద్దరే యంగ్ గైస్, ఇంకొక ఇద్దరు ఇటు పక్కన ఉన్నారు. నిజంగా నేను కారులో వచ్చి ఉంటే ఇన్ని రకాల మనుషుల్ని కలిసేవాడిని కాదు. నేను ఒక్కడనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నా ఈ కొద్ది ప్రయాణంలోనే ఎంతో అనుభవాలు, ఎంతోమంది మనుషుల్ని పరిచయం చేసుకున్నాను. నిజంగా ఇది చాలా గొప్ప ఎక్స్పీరియన్స్గా కూడా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుంది దుగ్గిరాల కాంటినెంటల్ కాఫీ ఫ్యాక్టరీని మీరు చూస్తున్నారు. వరల్డ్ క్లాస్ కాఫీ. ట్రైన్లో నుంచి విజయవాడ దగ్గరలో ఉన్న నేషనల్ హైవే మీరు ఇప్పుడు చూస్తున్నారు. నైట్ మనం ఇటు ట్రైన్లో వెళ్తుంటే అటు పక్కన ట్రైన్ శబ్దం చాలా వినటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం విజయవాడ పవిత్ర కృష్ణానది పైన ఉన్న రైల్వే బ్రిడ్జి మీద నుంచి విజయవాడ చేరుకుంటున్నాం. విజయవాడ గూడ్స్ షెడ్లో ఇంకా పని చేస్తూనే ఉన్నారు కార్మికులు. ఈ విధంగా 24 గంటలు పని చేస్తేనే మనందరికీ అన్ని వస్తువులు అందుతున్నాయి. ఇప్పుడు విజయవాడ జంక్షన్ ఎంటర్ అయిపోయాం. ప్లాట్ఫారం మీదకి దిగగానే ఇక్కడ 5 రూపీస్కే మినరల్ వాటర్, అంటే మనం బాటిల్ ఇస్తే 1 లీటర్ 5 రూపీస్కి వాళ్ళు నింపిస్తారు. ఇది రైల్వే డిపార్ట్మెంటు సాధారణమైన ప్రయాణికులకి ఇచ్చే గొప్ప అవకాశం. ఇప్పుడు ప్లాట్ఫారం మీద నుంచి మనం బయటకు వస్తున్నాం, కానీ జనం ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు రాత్రి 1 గంట చూశారుగా జనరల్ బోగీలో జనం ఎంతమంది ఉన్నారో. సెకండ్ క్లాసు, జనరలు అని తేడా లేకుండా జనం ఫుల్గా ఉన్నారు. ప్రతిరోజు విజయవాడ రైల్వే స్టేషన్కి లక్షలాది మంది ప్రజలు ఈ రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ విజయవాడ రైల్వే స్టేషన్ కొన్ని లక్షల మందిని ప్రతిరోజు తమ గమ్యాలకు చేరుస్తూ ఉంది. మహిళలకు సపరేట్ బోగి ఇక్కడ మీరు చూస్తున్నారు. లేడీస్ ఓన్లీ. మీరు ఇప్పుడు చూస్తుంది లగేజ్ వ్యాన్. మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, మనం మన పరిధిలో కాకుండా
మన కింద పరిధిలోనూ తిరగాలి, మన పై పరిధిలోనూ తిరగాలి, మనతో సమానమైన పరిధిలోనూ తిరగాలి. ఈ విధంగా తిరగటం వల్ల మనకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరి కష్టాలు ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు, మనిషి యొక్క వాల్యూస్ తెలుస్తాయి. నిజంగా నేను ఇప్పుడు ప్రయాణించిన ట్రైన్లో కుర్రవాళ్ళు నేను వెళ్ళంగానే నాకు వాటర్ బాటిల్ ఆఫర్ చేశారు. అలాగే నాకు వాళ్ళు కూర్చున్న సీట్లో నాకు కూడా పక్కన ఒక ప్లేస్ ఇచ్చారు. నేను అడగకుండానే వాళ్ళు నాకు ఇవన్నీ ఇచ్చారు. నిజానికి ఎంతోమంది మంచి వాళ్ళు సమాజంలో ఉన్నారు. మనం ఇటువంటి ప్రయాణాలు చేసినప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తాయి. మీరు కూడా అవకాశం ఉంటే ఇలా సింగిల్గా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విధంగా మీరు కూడా చేస్తే చాలా అనుభవాలు, కొత్త రకమైన మనుషులు, సాధక బాధకాలు అన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లోని పార్సిల్ సెంటర్ దగ్గరికి వచ్చాం. 1 గంటకు కూడా ఎంతో సందడిగా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు చివరిలో మరో విచిత్రమైన అనుభవం కూడా నాకు కలిగింది. నేను ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నాను. ఆ బైక్ కుర్రోడు పగలంతా తన కోచింగ్ సెంటర్లో గవర్నమెంట్ జాబ్ కోసం శ్రీధర్ కోచింగ్ సెంటర్లో చదువుకుంటూ రాత్రులు ఈ విధంగా తన యొక్క ర్యాపిడో రైడ్స్ వేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. అతను మాటలు కూడా మనం విందాం. నువ్వు ఇస్తావా? కొంచెం వెళ్తావా? నేను వెళ్తాను. ఏది బిఎస్సీ? సార్ ఎస్ఎస్సి ఎక్కడ? శ్రీధరా? శ్రీధర్ వాళ్ళకి మేము మెటీరియల్ విషయాలు ప్రింటింగ్ చేసుకుంటారు కదా, చదువుకోలేదు దానికి పేపర్ ఇస్తాం. అక్కడ హాస్టల్లో ఉంటావు? అక్కడే దగ్గరలో? లేదు సార్, నేను దుగ్గిరాల. మాది దుగ్గిరాలా? తెనాలి దుగ్గిరాల. తెలుసు తెలుసు. దుగ్గిరాల మా ఫస్ట్ వార్డు కాంచనపల్లి ఆఫీస్. ఓకే. ఎవ్రీడే రాకుండా ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి, అవును, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. సో సండే హాలిడే కదా, అవునవును. సాటర్డే సండే మండే నుంచి మనకి వచ్చింది. అవును. నువ్వేంటో గ్రాడ్యుయేషన్ ఉంది? బీటెక్ ఏరోనాటికల్. బీటెక్ ఏరోనాటికల్. విజయవాడ నగరం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేసిన లైటింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నైట్ పూట ట్రాఫిక్ లేకపోవటం వల్ల ఆ యొక్క విజువల్స్ చాలా బాగొస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేయండి. ఇవంతా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టట్లేదు, రియల్ సౌండ్స్నే మీరు ఎంజాయ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి గారు ముందు ప్రదర్శించిన ఈ శకటాలు ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా ప్రజల దర్శనార్థం ఉంచారు. చూడండి. అవును.
ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మళ్ళీ. ఆ? అల్పాకి వెనక రాఘవ పార్క్ పోతుందో 5 ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ వీడియోలు చూస్తున్నారు, చాలా సంతోషం, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి చందు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం అందిస్తాం అని గ్యారంటీ ఇస్తున్నాం. మరి ఇప్పుడు దిగినారు. ఇప్పుడు ఎందుకు మరి ఎంత ఇప్పుడు వచ్చేసా ఇప్పుడు వచ్చావా? ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయింది. 6 నుంచి 6:30 నుంచి క్లాస్. మార్నింగ్ 6:30. ఇక బ్యాగ్ వచ్చి ఆ క్లాస్కి వెళ్ళి నైట్ స్లీప్ నెక్స్ట్ తీసుకుంటాం. గుజరాత్ నుంచి రావా? ఎంతసేపు ఇక్కడే ఉండేవాడిని. రియల్ బ్యాగ్ ఇక్కడే ఉండేవాడిని. నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాను. అక్కడ ఉండాల్సి వచ్చి రావాలి. మళ్ళీ మధ్యలో వస్తాను. కొబ్బరేసి ఉంది మొదటి నుంచి శ్రావణ మాసం. అవును, పండగ మొదలైన ఎప్పుడు గృహప్రవేశం దగ్గరలో ఉందా? ఈ మధ్య ఎన్నికలు అదైతే వచ్చిందిలో ఈసారి గ్యారంటీ కట్టేయాలి. రావాలి సార్. నాదే సొసైటీ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్? పట్టి సార్, పట్టి సెప్టెంబర్లో ఉంటాయి. అదే అదే అందరి గురించి వస్తా కంటిన్యూషన్ ఉంటాయి. రాత్రి కదా సంగతి. రాత్రి వేసి సార్, రాత్రి రోడ్ వేసారు. సంగతి చిప్స్ ఉంటాయి కదా, అది ఎక్కడి డైరెక్ట్ తగ్గుతుంది. ఇప్పుడు రాత్రి 1:15 ఇక నేను ఇంటి దగ్గరలోకి వచ్చాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చందు టాక్స్. సార్ ఓకే.